ఇది ఒక చరిత్ర, రాబోయే రోజులకి ఇది ఒక చరిత్ర. ఏంటంటే ఎవరికి సాధ్యం కానటువంటి పనులు అందరూ కూడా చేయించుకుంటారు, కానీ ఆ పనులన్నింటినీ కూడా ఒకటేసారి ప్రారంభించడం, ఒకటేసారి శంకుస్థాపన చేయడం, ఒకటేసారి ఓపెన్ చేసుకోవడం, అది కూడా ఆ పనుల్లో ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అక్కడ స్థానికేతరులందరినీ భాగస్వాములు చేయడం, ఈ ఆలోచన గొప్ప ఒక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికే సాధ్యం అవుతాయని చెప్పి కూడా ఆ రాజకీయ అనుభవం ఉన్న గొప్ప వ్యక్తి ఎవరంటే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు. వాళ్ళ ఆలోచనలకి ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి. ఈరోజు ఇవన్నీ కూడా మా ప్రాంతంలో గతంలో ఈ రోడ్లు నడవాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోడ్లు ఇవన్నీ కూడా. ఏంటంటే ఎప్పుడో ఒక బ్రిటిష్ కాలంలో అంటే 94 రమేష్ రెడ్డి గారు మినిస్టర్ అయినప్పుడు వేసిన రోడ్లు, ఇప్పుడు దాకా ఈ రోడ్లు లేవు. మరి ఈ రోడ్ల గురించి మేము ఎన్నోసార్లు పోరాటం చేసాము. గత 5 సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడైతే అంతకుముందు పైప్ లైన్ వర్క్ జరిగింది, ఆ పైప్ లైన్ వర్క్ నిర్వీర్యం అయిపోయింది. తర్వాత రోడ్లు తవ్వారు, రోడ్లు అస్తవ్యస్తం అయిపోయింది, వానలు పడితే బయటికి రాలేని పరిస్థితి. మరి ఈ రోడ్లు మేము అందరం కూడా ఈ రోడ్లు కావాలని చెప్పి ఒక 5 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నప్పుడు ప్రభుత్వం మారింది. ఆ మారినటువంటి తరుణంలో ఎవరు కూడా ముందుకు వచ్చి వీళ్ళ గురించి అడిగింది కానీ లేదు. ఎందుకంటే ఒక సిమెంట్ ఇసుకేసి ఎక్కడ కూడా పనులు జరిగినటువంటి సందర్భం లేదు కాబట్టి మనం చూసాం గత 5 ఏళ్ళ పాలనలో. కానీ ఈరోజు ప్రభుత్వం రాగానే మొట్టమొదటగా ఎక్కడైతే రూరల్ నియోజకవర్గ ప్రజలు తన ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి తెలుసుకున్నట్టు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు పార్టీ మారడం, ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి అన్ని పనులన్నీ కూడా దృష్టిలో తీసుకెళ్ళి ఈ పనులన్నింటినీ కూడా సాధించే విధంగా ఒక మారుమూల గ్రామాలే దగ్గరే కాకుండా పట్టణాల్లో కూడా ఎక్కడెక్కడ అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కూడా రోడ్లు నిర్వీర్యమైన రోడ్లన్నింటినీ కూడా తీసుకొని అదన్నీ డేటా సమీక్ష కూర్చోబెట్టి అధికారులతో సమీక్ష సేకరించి ఆ డేటాను అంతా తీసుకొని వచ్చి ఈ రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సీసీ డ్రైన్లు కానివ్వండి, రోడ్లు కానీ పునర్నిర్మాణం జరిగి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సాధించుకొని ఆ రోడ్లని స్థానికులందరం కూడా కలిసి ఈ రోడ్లు నడుస్తున్నాం. అందులో భాగంగా 36వ డివిజన్కి వస్తే ఫతేగానిపేట. ఈరోజు నా పేరు బాబన్పల్లి శ్రీధర్, 36వ డివిజన్ టీడీపీ నాయకుల్ని. ఇక్కడ మాకు ఒక 3 రోడ్లు ఇచ్చారు. ఆ రోడ్లు మేము ఎస్టిమేషన్ పెట్టించి గతంలో ఇక్కడ రోడ్లు సాధించుకున్నాం. అన్నగారు కూడా వాటిని తీసుకొని వచ్చి పరిగణించి మొదటి దఫాలోనే ఫస్ట్ ఫేజ్లోనే ఈ 339 పనుల్లో భాగంగానే ఈ 3 రోడ్లు కూడా ఇక్కడ కలపడం యాడ్ చేయడం జరిగింది. ఈ పనుల్లో భాగంగా వీటిని ఈరోజు మేము నిర్మించుకొని అన్నగారి ఆధ్వర్యంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నిర్మించుకొని వీటిని ఈరోజు మా స్థానికులందరికీ చేతగా ఈ రోడ్లను మేము పునఃప్రారంభించుకోవడం జరిగింది. అందుకని మేమందరం కూడా ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగిందంటే మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ఏరియాలో అందరూ పాల్గొనడం జరిగింది. మా మిస్సెస్కి, మా సత్యమరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. హరిప్రియ గారు తాము పేరు. అందరినీ కూర్చొని మీరు బయట పనులు చూసుకోండి, సందులో అందరినీ పిలుచుకొని వస్తానని చెప్పి కార్యక్రమం విజయవంతం చేయడం కూడా జరిగింది. అదే కాకుండా నిన్న ఎవరైతే పహల్గాం దాడిలో ఉగ్రవాదుల చేతుల్లో హతమైన అమరవీరులు ఉన్నారో, అలాగే మొన్న యుద్ధం చేసినటువంటి సింధూర్ ఆపరేషన్ సింధూర్లో అమరవీరులు అంటే వాళ్ళు ఉన్నారు, వారందరూ కూడా ఈ అంకితం చేస్తారని చెప్పి పెద్ద మనసుతో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు నిన్న చాటు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక అధికారిక లేఖ రాసి, అభినందన లేఖ రాసి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని, గిరిధర్ రెడ్డి గారిని అభినందిస్తూ రూరల్లో మరింత పనులకు మేము సహకరిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందుగారు బాబు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మా సోదరులు స్థానికులందరికీ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటున్నాను.